డిసెంబర్ 4, 1970 రాత్రి 3 గంటలు. ఫ్లోరిడా ఆకాశంలో చీకటి తెరకమ్ముకుంది. ఒక చిన్న విమానం రన్వే మీద నిలబడింది. పైలట్ బ్రూస్ గర్నన్ తన తండ్రితో కలిసి అండానా నుండి మియామీకి బయల్దేరాడు. అది ఒక మామూలు ప్రయాణమనే అందరూ అనుకున్నారు. కానీ ఆ రాత్రి ఏం జరిగిందో అది ఈ రోజు వరకు శాస్త్రవేత్తలను వణికిస్తూనే ఉంది. ఆ రాత్రి బ్రూస్ గర్నన్ కేవలం 30 నిమిషాల్లో 300 మైళ్లు ప్రయాణించాడు. సాధారణంగా అదే దూరానికి కనీసం 90 నిమిషాలు పట్టాలి. గంటన్నర ప్రయాణాన్ని అతడు 30 నిమిషాల్లో పూర్తి చేశాడు. విమానంలో ఇంధనం అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా మిగిలింది. అతని గడియారం తప్పుగా నడిచింది. రేడియో సిగ్నల్స్ అర్థం కాని శబ్దాలు చేశాయి. మరియు మియామీ రాడార్ కేంద్రానికి అతని విమానం కనిపించలేదు. ఆకాశంలో అతను ఉన్నాడు, కానీ ఈ లోకంలో లేడు. ఇది అబద్ధమా? భయంకరమైన కల్పన కాదు. ఇది నమోదైన సత్యం. మరియు ఇది మన కాలం, మన శాస్త్రం, మన అస్తిత్వం గురించే ప్రశ్నలు లేవనెత్తుతోంది. బ్రూస్ గర్నన్ అనుభవించిన దాన్ని అతను తానే ఎలక్ట్రానిక్ ఫాగ్ అని పిలిచాడు. అతను చెప్పేదేమిటంటే, బహమా దీవుల దగ్గర అతను ఒక భారీ తుఫాను మేఘాన్ని చూశాడు. అది మామూలు మేఘం కాదు. అది తిరుగుతూ పెరుగుతూ సజీవంగా కదులుతున్నట్టు ఉంది. విమానానికి ముందు, వెనుక, ప్రక్కల అన్ని వైపుల నుండి ఆ మేఘాలు చుట్టుముట్టాయి. మేఘాల మధ్య ఒక సన్నని స్వరంగం మాత్రం కనిపించింది. వెనక్కి వెళ్లే దారి లేదు. ముందుకు వెళ్లటం మాత్రమే మిగిలింది. అతను ఆ స్వరంగంలోకి ప్రవేశించాడు. అక్కడ ఏం జరిగిందో మీరు ఊహించలేరు. స్వరంగం మెల్లగా మూసుకుంటోంది. ముందు ఖాళీగా కనిపించిన వాకిలి ఇప్పుడు మెల్లగా సంకుచితమవుతోంది. బ్రూస్కు చెమట పోసింది. హృదయం వేగంగా కొట్టుకుంది. ఇంజిన్లు ఇంకా పనిచేస్తున్నాయి, కానీ అన్ని సాధనాలు వింత సంకేతాలిస్తున్నాయి. కంపాస్ గిరగిర తిరుగుతోంది. ఆల్టిమీటర్ పనిచేయడం లేదు. రేడియో నుండి గందరగోళ శబ్దాలే వస్తున్నాయి. బ్రూస్ ఒకే ఒక్క పనిచేశాడు. సొరంగం పూర్తిగా మూసుకోకముందే దాని చివరివైపు పూర్తి వేగంతో దూసుకుపోయాడు. అతడు బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చిన క్షణం ప్రపంచమే మారిపోయింది. ఆకాశం తెల్లగా ఉంది. నీళ్లు ఎటు చూసినా. దిగువన మియామీ బీచ్ కనిపించింది. అప్పుడు అతడు గడియారం చూశాడు. అది చెప్పింది అండానా నుండి బయల్దేరిన 34 నిమిషాలకే మియామీ చేరుకున్నాడని. అది భౌతికంగా అసాధ్యం. అతని విమానం అంత వేగంగా ఎప్పటికీ ప్రయాణించలేదు. చేయలేదు. కానీ జరిగింది. ఇదే బెర్మ్యూడా ట్రయాంగిల్. ప్రపంచ మ్యాప్లో ఒక ముక్కోణపు ప్రాంతం. ఫ్లోరిడా, బహమా మరియు పోర్టోరికో మధ్య ఉన్న ఈ సముద్ర విస్తీర్ణంలో గత 100 సంవత్సరాల్లో వందల విమానాలు, వేల నౌకలు మాయమయ్యాయి. ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఎలాంటి వివరణ లేదు. నీళ్ల లోపలికి వెళ్ళాయా? ఆకాశంలో కలిసిపోయాయా? లేదా కాలంలో మాయమయ్యాయా? 1945లో జరిగిన ఫ్లైట్ 19 ఘటన మీరు విన్నారా? అమెరికా నావికాదళానికి చెందిన 5 టార్పెడో విమానాలు సాధారణ శిక్షణ యాత్రకు బయల్దేరాయి. అనుభవిజ్ఞులైన పైలట్లు, మెరుగైన వాతావరణం, మంచి ఇంధనం. కానీ అవి తిరిగి రాలేదు. రేడియో సందేశాల్లో పైలట్లు చెప్పారు, మేం ఎక్కడున్నామో తెలియడం లేదు. కంపాస్ పనిచేయడం లేదు. సముద్రం అసాధారణంగా కనిపిస్తోంది. ఆ తరువాత నిశ్శబ్దం. వారి కోసం పంపిన రక్షణ విమానం కూడా మాయమైంది. 13 మంది ఒక్కసారిగా. ఏ అవశేషాలు లేవు. ఎలాంటి వివరణ లేదు. ఇప్పుడు తిరిగి బ్రూస్ గర్నన్ దగ్గరకు వద్దాం. అతను చనిపోలేదు. అతను మళ్లీ వచ్చాడు. అందుకే అతని అనుభవం మిగతా అన్నిటికంటే విలువైనది. ఎందుకంటే అదృశ్యమైన వారు ఏమీ చెప్పలేకపోయారు. అతను చెప్పగలిగాడు. అతను చెప్పిందేమిటంటే, ఆ మేఘాల స్వరంగంలో ప్రవేశించినప్పుడు విమానం చుట్టూ ఒక పచ్చని విద్యుత్కాంతి మెరిసింది. శరీరం మీద ఒక అలవాటులేని అనుభూతి కలిగింది. బరువు తగ్గినట్టు, తేలిపోతున్నట్టు అనిపించింది. కాలం నిదానించిందా, వేగంగా మారిందా అన్న అయోమయం కలిగింది. అది గురుత్వాకర్షణ శక్తి మారిందా, అయస్కాంత క్షేత్రం మారిందా, లేదా కాలపు కొలత మారిందా? ఈ ప్రశ్నలకు నేటికీ జవాబు లేదు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? కొందరు చెబుతున్నారు, బెర్మ్యూడా ట్రయాంగిల్లో సముద్రపు అడుగున మీథేన్ గ్యాస్ పెద్ద మొత్తంలో ఉంది. అది ఒక్కసారిగా బయటకు వస్తే విమానాలకు, నౌకలకు సాంకేతిక సమస్యలు వస్తాయి. మరికొందరు చెబుతున్నారు, ఆ ప్రాంతంలో హెక్సగోనల్ క్లౌడ్స్ ఏర్పడతాయి. అవి భూమిపై తాకే గాలి బాంబులను సృష్టిస్తాయి. మరికొందరు చెబుతున్నారు, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ప్రాంతంలో అసాధారణంగా ప్రవర్తిస్తుంది.
కాని ఏ వివరణ కూడా సమయం తగ్గిపోవడాన్ని వివరించలేదు. బ్రూస్ గర్నన్ అనుభవించినప్పుడు 34 నిమిషాల్లో 300 మైళ్లు ప్రయాణించడాన్ని ఏ శాస్త్రం ఇంతవరకు నిరూపించలేదు. అతను అబద్ధం చెబుతున్నాడా? అతని మనస్సు తప్పు చేసిందా? కానీ ఇంధనం మిగిలడం, రాడార్లో కనిపించకపోవడం, మియామి ట్రాఫిక్ కంట్రోల్ నమోదులు ఇవన్నీ అబద్ధాలు కావు. ఈ ప్రపంచంలో మనకు కనిపించనివి, అర్థం కానివి, వివరించలేనివి ఇంకా చాలా ఉన్నాయి. కాలం ఒక నదిలాంటిది అని ఐన్స్టీన్ చెప్పాడు. ఆ నదిలో నీళ్లు ఒక్కోచోట వేగంగా, ఒక్కోచోట నెమ్మదిగా ప్రవహిస్తాయి. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిగా నడుస్తుంది. అంటే అంతరిక్షంలో బ్లాక్ హోల్ దగ్గర ఒక క్షణం భూమి మీద వేల సంవత్సరాలతో సమానం. మరి భూమి మీదే ఇలాంటి ప్రదేశాలు ఉంటే? బ్రూస్ గర్నన్ ఆ రోజు చనిపోయి ఉంటే అతని కథ మరొక మాయమైన విమానం కథ అయ్యేది. కానీ అతను తిరిగి వచ్చాడు. అతను బ్రతికాడు. అతను చెప్పాడు. మరియు ఆ చెప్పడం ప్రపంచం ముందు ఒక అద్దం పెట్టింది. మన శాస్త్రం పరిపూర్ణం కాదని, మన అర్థం పరిమితమని, విశ్వంలో మనం చాలా చిన్నవాళ్లమని. ఈరోజు బెర్మ్యూడా ట్రయాంగిల్ మీదుగా రోజుకు 100 విమానాలు ప్రయాణిస్తున్నాయి. వేల ప్రయాణికులు ఆ ఆకాశంలో కూర్చొని తమ ఫోన్లు చూస్తున్నారు. కిటికీ నుండి నీళ్లు చూస్తున్నారు. వారిలో ఎవరికీ తెలియదు వారు ఏ ఆకాశం మీద ఉన్నారో, ఏ కాలం మీదుగా ప్రయాణిస్తున్నారో. బ్రూస్ గర్నన్ ఈనాటికీ బ్రతికి ఉన్నాడు. తన అనుభవాన్ని పుస్తకాల్లో రాశాడు. ప్రపంచమంతా ఉపన్యాసాలు చేశాడు. అతని ఒక్క మాట నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. అతను చెప్పాడు, నేను బయటకు వచ్చిన తర్వాత ఆకాశం అందంగా, నిర్మలంగా ఉంది. అన్నీ మామూలుగా ఉన్నాయి. కానీ నా లోపల ఏదో శాశ్వతంగా మారిపోయింది. కాలం అనే విషయం ఏమిటో నాకిప్పటికీ అర్థం కాదు. ఒక పైలట్, ఒక మేఘం, ఒక సొరంగం, మరియు మనందరికీ మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న: ఈ విశ్వంలో కాలం అన్నది మనం అనుకున్నట్లు నిజంగా నేరుగా ప్రవహిస్తోందా, లేదా మనకు కనిపించని మలుపుల్లో దాగి ఉందా?